శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సర్వమంగళ అమ్మవారి ఆలయం. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరైనా వివాహం కాని వాళ్ళు మొక్కుకుంటే చాలా తొందరగా వివాహం జరిగిపోతుంది. అంతేకాదు ఇక్కడ ఆదిశంకర్ల యొక్క ఊపిరిని కూడా అభిషేకం చేస్తున్నప్పుడు అక్కడ అర్చకులు అనుభవించారు. అంతేకాకుండా ఇక్కడ ఒకసారి అభిషేకం చేసుకుంటే 1000 సార్లు అభిషేకం చేసుకున్న ఫలితం కూడా లభిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకునే ముందు సర్వమంగళ అమ్మవారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఇది మహాభారత కాలంలో ఈ ప్రాంతాన్ని తాళపత్రపురము అని చెప్పి పిలిచేవారు. ఇప్పుడు అదే తాడేపల్లిగూడెంగా మారిపోయిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన ఆలయం 2010లో ఎలా ఉండేది అంటే చిన్న అరుగు, దాని మీద ఆదిశంకర్ల యొక్క చిత్రపటము ఉండేది. ప్రతి శంకర జయంతికి ఒక కొబ్బరికాయ కొట్టి పువ్వు పెట్టి వచ్చేస్తూ ఉండేవారు. అయితే కాలక్రమంలో అక్కడ ఒక శంకర మఠాన్ని నిర్మించాలని చెప్పి అనిపించింది. అలా అనిపించటంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే శంకర మఠాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పం చేసుకుంటారు. 2013లో అక్కడ శంకర మఠం నిర్మించారు. ఈ శంకర మఠంలో ఆదిశంకర్ల యొక్క మూర్తిని ఎవరిచ్చారు అంటే బాబాయ్ శర్మ గారు అని LICలో చేస్తూ ఉంటారు. ఆయన సమర్పణ చేశారు. అయితే 2013లో శంకరాచార్యుల వారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించడానికి ముందే ఆ ఆలయంలో పనులవి జరుగుతుంటే రామంగారు కొంతమంది ఆలయంలో నిద్ర చేశారనమాట. ఉదయాన్నే లేచినప్పుడు ఎక్కడైతే ఇప్పుడు శంకర్ల యొక్క మూర్తి ఉందో అక్కడ జంట సర్పాలు కనిపించాయి. అలాగే ఇప్పుడు ఎదురుగుండా మనకి స్ఫటికలింగం కనిపిస్తోంది కదా. ఈ స్ఫటికలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠించాలి అని వాళ్ళు అనుకోలేదు అసలు. అప్పుడు ఏ జంట సర్పాలు అయితే ఆది శంకరాచార్యుల వారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించాలి అని అనుకున్నారో అక్కడ కనిపించిందో అదే సమయంలో ఆకాశంలో ఊర్ధ్వంగా వీళ్ళకి 2 జంట సర్పాలతో పాటు దాని మధ్యన ఒక శివలింగం కూడా ఉన్నట్లుగా మేఘం ఆకృతి కనిపించిందనమాట. చాలా అద్భుతంగా అనిపించి జంట సర్పాలు ఉన్న చోటేమో శంకరాచార్యుల వారి యొక్క ప్రతిమ, ఆకాశంలో ఊర్ధ్వంగా కనిపించిన చోటేమో స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి అనుకున్నారు. ఈ స్ఫటికలింగం ఎలా వచ్చింది అంటే అక్కడ స్వామివారి ఎదురుగుండా స్ఫటికలింగం ప్రతిష్ఠించాలి అని అనుకున్నప్పుడు గేయప్రియ గారని ఆవిడ ఈ స్ఫటికలింగాన్ని సమర్పించారు. స్ఫటికలింగాన్ని కావాలని అనుకున్నారు. గేయప్రియ గారితో చెప్పారు. గేయప్రియ గారికి టింబుల్సన్ అనే ఆయన తెలియటం వల్ల ఆయనతో చర్చిస్తే ఆయన ఏం చేశారు అంటే ఎలాంటి స్ఫటికం కావాలి అనేది రామంగారితో మాట్లాడినప్పుడు ఆ వివరాలన్నీ తెలుసుకుని ఆ టింబుల్సన్ గారు ఏం చేశారంటే బెల్జియం వెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్లో ఈ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి గేయప్రియ గారికి ఇచ్చారు. అలా తాడేపల్లిగూడెం చేరింది ఈ స్ఫటికలింగం. ఈ స్ఫటికలింగం మాఘ శుద్ధ విదేయ రోజున ప్రతిష్ఠించారు. మాఘ శుద్ధ విదేయ రోజున ప్రతిష్ఠించినప్పుడు సూర్యకిరణాలు నేరుగా ఈ స్ఫటికం మీద పడి అద్భుతమైన వెలుగు కనిపించిందనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదట, అంత అద్భుతంగా కనిపించిందట. అది మొదలు ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ విదేయ రోజు మాత్రమే ఈ స్ఫటికం మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఈ స్వామివారి ఎదురుగుండా అప్పుడు ఏ అడ్డు లేదు కాబట్టి సూర్యకిరణాలు పడుతున్నాయని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎదురుగుండా అమ్మవారి ఆలయము వచ్చింది, పైన ఒక ఆచ్ఛాదన వచ్చింది. అయినా సరే మాఘ శుద్ధ విదేయ రోజు ప్రతి సంవత్సరము సూర్యకిరణాలు ఈ స్ఫటికలింగం మీద పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ గర్భగుడిలో పైన చూస్తే యంత్రం కనిపిస్తుంది కదా, ఇది రుద్ర యంత్రం అనమాట. ఈ రుద్ర యంత్రం గురించి మీకు రామంగారే ఆయన మాటల్లో చెప్తారు. తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి శంకర మఠం, ఇక్కడ ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారు, ఇక్కడ స్ఫటికలింగం, ఈ స్ఫటికలింగానికి సమానంగా పైన రుద్రయంత్రం ఉంటుంది. ఈ రుద్రయంత్రాన్ని మనం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయినిలో చూస్తాం. గర్భాలయంలో పైన రుద్రయంత్రం మనకు తెలిసినంత వరకు చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంటుంది ఈ రుద్రయంత్రం. ఇది మధ్యలో ఉన్నటువంటి ఓంకారానికి సమానంగా కింద స్ఫటికలింగం యొక్క ఊర్ధ్వ భాగం ఉంటుంది. ఎక్కడైతే రుద్రయంత్రము కింద ఉండి అభిషేకం జరుగుతూ ఉంటుందో అక్కడ అభిషేకం ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం ఉన్నది అని చెబుతున్నారు శాస్త్రం. రుద్రయంత్రాః ఉపరి తిష్టంతి తత్ర స్ఫటికం అర్చయేస్తథా ఏవం సహస్రాధిక ఫలం లభేతు అని మనకి పురాణాల్లో చెప్పబడుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే మరకత సర్వమంగళ అమ్మవారి ఆలయం. అమ్మవారి యొక్క మూర్తి మరకతంతో చేసిందనమాట.
అమ్మవారి ఎదురుగుండా వైఢూర్యలింగం అంటే యోగలింగేశ్వర స్వామి వారు. అయితే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరైనా వివాహం కాని వాళ్ళు, అమ్మా నాకు వివాహం అయితే మంగళసూత్రాలను నేను చేయించి ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నట్లయితే వాళ్ళకి వివాహం జరుగుతోందట. కాకపోతే నమ్మకంగా, శ్రద్ధగా, భక్తితో అమ్మవారిని మొక్కుకుంటే ఆ పని జరుగుతుంది. ఈ మధ్య మనం మన ఛానల్లో అమ్మవారి ఆలయం గురించి పెట్టినప్పుడు అక్కడికి చాలా మంది వెళ్ళటం జరిగింది. వెళ్ళిన వాళ్ళకి చాలా మందికి వివాహం కూడా జరిగింది. అలాగే మరకతంతో చేసిన ఏ మూర్తికైనా సరే అభిషేకం చేసిన, అర్చన చేసిన, ఏ విధంగా మనం ఆ మూర్తికి పూజ చేసినా కోరిక నెరవేరుతుందని చెప్పి చెప్తారు. మరకతంతో చేసిన వాటికి అభిషేకం చేసుకుంటే కోరిక నెరవేరిపోతుంది కదా అని చెప్పి అందరూ మరకత లింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే దానికి నిత్య అభిషేకాలు, నైవేద్యాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి మనం దేవాలయంలో ఎలాగూ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి అర్చనలు, అభిషేకాలు చేయించుకున్న ఫలితం ఉంటుందన్నమాట. నవరాత్రులలో ఇక్కడ ఒక అద్భుతం జరిగిందనమాట. అదేంటి అంటే ఒక చిన్న పిల్ల పట్టుపావడా ధరించి వాళ్ళందరూ అక్కడ లలితా సహస్రనామం అవి చేసుకుంటున్నప్పుడు అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళిపోతుందట. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న రామంగారు ఇంకా మిగతా వాళ్ళు ఆ అమ్మాయి వెళ్ళిపోతోందని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి, నా ఆలయంలోకి నేను వెళ్తే మీకేంటి అభ్యంతరం అని చెప్పి సంస్కృతంలో మాట్లాడిందిట. వెంటనే వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియలేదు. ఆ అద్భుతం కూడా ఈ ఆలయంలో జరిగింది. అలాగే ప్రతి శంకర జయంతి రోజున స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు స్వామివారి యొక్క ఊపిరిని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళకి ఒక్క క్షణం ఒళ్ళు గగుర్పాటికి గురవుతుందట కూడా. అంత అద్భుతం ఈ ఆలయంలో ఎప్పటికీ శంకర జయంతి రోజున జరుగుతుందన్నమాట. కోటి కుంకుమార్చన చేయాలని చెప్పి సంకల్పం చేసుకుంటారు రామగారు. అలా చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే కోటి కుంకుమార్చన చేశారో అక్కడెక్కడికి వెళ్ళి సాధక బాధలు అవన్నీ తెలుసుకుందామని అనుకుంటారు. అలా చేసిన ప్రయత్నంలో కొంతమంది ఏం చెప్పారు అంటే, ఇది చాలా కష్టం అయ్యా, 100 రోజులు చేయాలి అంటున్నావు నువ్వు, అలా చెయ్యాలి అంటే చాలా కష్టం. 1953లోనే మహాస్వామి వారు కైకలూరులో కోటి కుంకుమార్చన చేయడానికి సంకల్పించారు. అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే కొన్ని సమకూరక, కాబట్టి నువ్వు దీన్ని పక్కన పెట్టే, 100 రోజులు చేయాలని చెప్పి ఆలోచన మానేసే అని చెప్పి అన్నారట. కానీ సంకల్పం బలంగా ఉంటే అమ్మవారే వచ్చి చేయించారా అన్నట్లుగా 100 రోజులు నిర్విఘ్నంగా కోటి కుంకుమార్చన జరిగింది. ఎలాంటి ఆటంకము లేకుండా రామంగారి ఆధ్వర్యంలో ఆ 100 రోజులు ఋత్విక్కులకి, అర్చకులకి ఎంతో వైభవంగా సత్కారం చేశారు. ఇంకొక అద్భుతాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ సీసీ ఫుటేజ్ చూడండి. చూస్తుంటే శంకర్ల పక్కన ఒక ఆకారం కనిపిస్తుంది కదా. ఆ ఆకారం మీకు ఎవరిలా అనిపిస్తుంది? పరమాచార్య స్వామి వారిలా అనిపిస్తుంది కదా. నిజమే. ఒకసారి ఆదిశంకర్ల వారి ఆలయంలో పూజ అయిపోయిన తర్వాత తలుపులు వేసి బయటకు వచ్చేసారట. మర్నాడు వీళ్ళు సీసీ ఫుటేజ్ అంటే తరచుగా సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటారనమాట. అలా చూసినప్పుడు ఆదిశంకరాచార్యుల వారి పక్కన ఒక ఆకారము, దానితో పాటు ఏవో మంత్రాలు చదువుతున్నట్లు వాళ్ళకి అనిపించిందిట. అప్పుడు ఇంకా క్లియర్గా చూస్తే ఆదిశంకరాచార్యుల వారి పక్కన పరమాచార్యుల వారు కనిపించారు. ఎంత అద్భుతమో కదా. అంతేకాదు ఇక్కడ ఏం జరిగినా, అది ఉత్సవమైనా, అమ్మవారికి చీర కట్టడం దగ్గర నుంచి ఏ విషయమైనా సరే మనం అనుకుంటే కాదు, అమ్మవారే నిర్ణయించుకుంటారనమాట. అమ్మవారికి చీర అలంకరణ చేయటం దగ్గర నుంచి ఏదైనా సరే అమ్మవారే నిర్ణయించుకుంటారు అనటానికి ఇక్కడ ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఒకసారి ఆలయానికి 45 ఏళ్ల వయసున్న ఒక ఆయన వచ్చారట. వచ్చి వివాహం కోసం అమ్మవారికి మొక్కుకున్నానండి అని చెప్పి అంటే పోగేటి పండుగారు అన్నారట, 45 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు అవసరమా అంటే అప్పుడు రామంగారు చెప్పారట, ఊరుకోండి మీరు అలా అంటారేంటి అని. అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నేను వచ్చిన మాట వాస్తవమే, కానీ వారం రోజుల క్రితం వచ్చి నేను ఇక్కడ అమ్మవారికి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుని మొక్కుకున్నాను, ఇప్పుడు నాకు వివాహం కుదిరిందండి, అది చెప్పడానికే వచ్చాను అని అన్నారట. పోగేటి పండుగారు నాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం నేను నా చెవులతో విన్నానమ్మా, ఇంత అద్భుతమైన విషయాన్ని. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో సంఘటనలు ఈ ఆలయంలో జరిగాయమ్మా. అద్భుతమైన ఆలయం. సంకల్పం చేసుకుని ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే అమ్మవారి దగ్గర కోరుకుంటే అమ్మవారే తీర్చేస్తారు. సంకల్పం మాత్రం మనం చేసుకుంటే దానిని ఎలా నడిపించాలి అనేది అమ్మవారే చూసుకుంటారు. అంతటి అద్భుతమైన ఆలయం ఈ ఆలయం అని ఆయన కూడా
చెప్పారు. మనిషి జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అవన్నీ ఉంటాయి. మనం ఏం చేయలేని పరిస్థితుల్లో భగవంతుడి పాదాలే కదా పట్టుకుంటాం. అలా ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టుకుని, అమ్మా నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయమ్మా అని చెప్పి అడిగితే అమ్మవారు ఖచ్చితంగా మార్గం చూపిస్తారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఫలానాది మేము చేయిస్తున్నాము మీరు ఇవ్వండి అని చెప్పి ఎవరినీ అడగలేదు. ఒకళ్ళేమో కనుబొమ్మలు చేస్తామని, ఒకళ్ళు కళ్ళు చేస్తామని, హారాలు చేస్తామని, ఇలా ఎవరికి వాళ్ళు అమ్మవారు ఏం తోపిస్తే అవి చేయించి అక్కడ ఇచ్చేశారు. అమ్మవారికి బంగారపు కిరీటం చేయించాలని చెప్పి రామంగారు అనుకుంటారనమాట. అనుకున్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఆ కిరీటాన్ని చేయించలేకపోతున్నారు. ఒకరోజు నవరాత్రుల్లో అమ్మవారిని చూస్తూ, అమ్మా కిరీటం నేనేమైనా పెట్టుకుందామని నేను చేయించుకుందామని అనుకుంటున్నానా, నీకే కదా చేయించాలనుకున్నాను, నువ్వు పెట్టుకుంటే బాగుంటావు కదమ్మా అని చెప్పి ఆర్తితో అమ్మవారి దగ్గర అనుకున్నారట. అలా అనుకుని, నువ్వు గనక వచ్చే నవరాత్రులకి కిరీటాన్ని గనక ఏర్పాటు చేసుకోలేకపోతే నేను నీకు కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేసి వెళ్ళిపోతాను, ఈ విశేష పూజలు ఏం చేయనమ్మా అని చెప్పి అన్నారట. విచిత్రం ఏంటంటే, ఇంకా నవరాత్రులు రాకముందే అమ్మవారికి కిరీటం ఏర్పాటైపోయింది చాలా అద్భుతంగా. శిఖర ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు కూడా ఎవరిని ఎవరు అడగలేదు. మీకు కూడా తెలుసు కదా, మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో శిఖర ప్రతిష్ఠ జరుగుతోంది అని చెప్పి ఒక పోస్ట్ పెడితే మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా స్పందించి శంకరమఠ శిఖర ప్రతిష్ఠ ఏర్పాటుకి కొంత సొమ్ముని అక్కడ సమర్పించుకున్నారు. వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరూ చల్లగా చక్కగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ తరపున ఛానల్ని నడుపుతున్న వ్యక్తిగా మన ఛానల్ నుంచి వచ్చిన కొంత సొమ్మును కూడా నేను ఆ ఆలయానికి సమర్పణ చేసుకున్నాను. అలా సమర్పణ చేసుకున్న సొమ్ములో మన ఛానల్ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆలయ శిఖర ప్రతిష్ఠకి గోవిందానంద స్వామి వారు వచ్చారు. ఆయన కూడా మనందరికీ ఆశీస్సులని అందజేశారనమాట. ఈ దేవాలయానికి ఎంతో మంది యతీశ్వరులు వచ్చారు. విధుశేఖర భారతీ స్వామి వారు ఇలా ఎంతో మంది వచ్చి ఈ దేవాలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారనమాట. ఇక్కడ ప్రతి మంగళవారము లఘు నవావరణ అర్చన జరుగుతుందనమాట. ఎవరైనా చూడాలి అని అనుకుంటే మంగళవారం నాడు సాయంత్రం గనక ఈ ఆలయానికి వస్తే నవావరణ అర్చన జరుగుతుంది. దాన్ని కూడా చూడొచ్చు. ఏ పని ఎటువంటి పరిస్థితుల్లోనూ కావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు అమ్మవారి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఆ పని జరుగుతుంది అని చెప్పి అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.